వేదికపై ఆశీనులైనటువంటి అతిరథ మహారథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చేనేతల సంక్షేమం కోసం, పద్మశాలి జాతి చైతన్యం కోసం చిరంజీవులు సార్ గారి ఆవేదన, ఆలోచన మనలో కొత్త ఆలోచనలకు రూపకల్పన చేస్తుందని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి సమావేశాల వల్ల మన సంక్షేమానికి, మన అభ్యున్నతికి, మన ఎదుగుదలకు, మన రాజ్యాధికారం కొరకు వారి బాటలో మనం అందరం కూడా వారి నాయకత్వంలో సాగినట్లయితే వచ్చే 2028 శాసనసభ ఎన్నికల్లో మనం చాలా వరకు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరు ప్రభుత్వంలో కార్పొరేషన్ స్థాయిలో మీరు ఎదిగారు. మీరు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా మీరు ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి మీరు టికెట్లు పొంది గెలవాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇతర రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎమ్మెల్యే స్థాయికి, టికెట్లు అడిగే స్థాయికి గెలిచే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప ఎవరి మోచేతి కింద జోకుడు విధానాన్ని మనం ఇక్కడి నుంచి అరికట్టాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాలు, 76 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో మరి ఇప్పటి వరకు కూడా మనం చేనేతలం, ఒక పద్మశాలీలం, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి తర్వాత అంత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి నాయకులు మరి తెలంగాణలో లేకపోవడం అనేది చాలా విడ్డూరమైనటువంటి విషయంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు రాష్ట్రంలో చేనేత పరిశ్రమ ఒకసారి పరిశీలన చేసినట్లయితే మరి 78,000 మంది ఈ చేనేత సామాజిక వర్గం మొగ్గాల మీద జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి జియో ట్యాగింగ్ విధానాన్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారు విధించి చేనేతలకు, పద్మశాలీలకు తీవ్ర అన్యాయం చేసినటువంటి మాట వాస్తవము. మరి అలాంటి నెంబరింగ్ విధానం రాష్ట్రంలో ఇప్పటికీ కేవలం 38,000 మొగ్గాలకే నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా ఇంకా 35,000 పైచిలకు మొగ్గాలకు ప్రభుత్వం నెంబరింగ్ లేదు. వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. వారు ప్రభుత్వంలో చేనేత కార్మికులుగా రికార్డులో లేరు. కాబట్టి మీరు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గారు, మీరు చేనేత కార్పొరేషన్ చైర్మన్ గారు మీరు దృష్టి పెట్టి మీరు ఈ జియో ట్యాగ్ విధానం నెంబరింగ్ అందరికన్నా ఇప్పించండి. లేకపోతే జియో ట్యాగ్ విధానాన్ని కూడా రద్దు చేయించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని సందర్భంగా ఈ సభా వేదిక నుంచి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇంకో విషయం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సహకార సంఘాల ఎన్నికలకు మరి ప్రభుత్వం కొంత వరకు ముందుకు వచ్చి ఓటర్ లిస్టు తయారు చేసే విధంగా కొంత ప్రణాళిక చేసింది. మరి గత నెల 30 తారీఖు వరకే దాని ప్రణాళిక పూర్తి అయినప్పటికీ కూడా తదనంతర కార్యక్రమంలో మళ్ళా చలనం లేదు. మరి సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే నామినేట్ చేస్తారా అనే ప్రక్రియ చాలామంది మరి పద్మశాలీలలో కొంత విస్మయం కలిగిస్తున్నటువంటి చర్చ. నూతన నాయకత్వానికి చాలామంది యువత చేనేత సహకార సంఘాల అభివృద్ధికి గ్రామాల్లో వేచి చూస్తున్నటువంటి ఈ తరుణంలో మరి చేనేత సహకార సంఘాలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించినట్లయితే మరి నాయకత్వంలో ఇంకా రేకెత్తించే విధంగా ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ విషయంలో కూడా మీరు శ్రద్ధ వహించి ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత త్వరగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టే విధంగా మీరు చేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. గతంలో మరి చేనేత సహకార సంఘాలు మరి రాష్ట్రంలో పూర్తిగా టెస్కో నిర్వీర్యం చేసిర్రు. ఈనాడు టెస్కో తెలంగాణలో కేవలం 5-6 షోరూమ్లే ఉన్నవి. మరి గత ప్రభుత్వ హయాంలో యాప్కో షోరూంలు హైదరాబాద్లో 100ల సంఖ్యలో ఉండేటివి. అలాంటివి ఈనాడు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం హైదరాబాద్ నగరంలో 10 షోరూంలు కూడా లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి టెస్కోను పునరుద్ధరించి హైదరాబాద్ నగరంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా టెస్కో షోరూమ్ను ఏర్పాటు చేసినట్లయితే చేనేత కార్మికులకు చేతి నిండా పని కలవడమే కాకుండా మన వస్త్రాలకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చేనేతల సంక్షేమం కోసం అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి ఆత్మీయ సమావేశాలు పెట్టాలని ఒక ఆలోచన మరి చిరంజీవి సార్ గారికి రావడం చాలా గొప్ప విషయం. మరి వారి ఆలోచన మేరకు, వారి ఆదేశం మేరకు ఈ నెల 25వ తేదీన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చేనేత హక్కుల సాధన సభను గద్దోల నగరంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరందరికీ కూడా
ఇదే వేదికగా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా సభకు రావాలని కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. పేరు పేరున నేను మళ్ళా అందరికి కూడా నేను ఫోన్లు చేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీ అందరికి కూడా ఈ సభా వేదిక నుంచే మనవి చేస్తా ఉన్నా మీ అందరి సమక్షంలో ఆ సభకు వచ్చి ఇది యాంటీ గవర్నమెంట్ సభ కాదు, మనం చేనేత హక్కులను సాధించుకునే దిశగా ప్రభుత్వానికి విన్నవించే సభ. ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు పెద్దలు కూడా తప్పకుండా సభకు రావాలి. మరి మీరందరూ కూడా వచ్చి సమస్యలను పరిష్కరించే విధంగా సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.